హాయ్ ఫ్రెండ్స్, రైతు లోకానికి నమస్కారం. మీరు చూస్తున్నది జాక్ ఫ్రూట్లో రెడ్ జాక్ ఫ్రూట్ అండి. బ్యాంగ్ సూరి అని థాయిలాండ్ వెరైటీ అండి. ఇదే రెడ్ మన బెంగళూరులో కూడా ఉంది. అది వేరు, ఇది వేరండి. అదొక రకం, ఇదొక రకం. దాని పేరు వచ్చి సిత్తు జాక్ ఫ్రూట్ అంటారు దాన్ని. కర్ణాటక ఫేమస్ అండి. కర్ణాటక, కేరళ బాగా పెంచుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఈ ఎర్ర పనసని పెంచుకోండి. అలాగే ఇందులో తెల్ల పనస కూడా వచ్చిందండి. గతంలో వీడియో పెట్టాను నేను. సప్తగిరి నర్సరీలో ఉంటుంది. మీరు తెల్ల పనస, ఎర్ర పనస, పసుపు పనస 3 రకాలు ఉంటాయండి. 3 పెంచుకోండి. గత డ్రై ల్యాండ్లు ఉండి పొలం వెళ్ళామన్న వాళ్ళు కష్టపడి 3 ఏళ్ళు పెంచుకుంటే 3 ఏళ్ళ తర్వాత మీకు మంచి ఆదాయం వస్తాయండి. ఇవి అంటే వ్యవసాయం సులభతరమైన వ్యవసాయం చేసుకోవాలంటే ఇటువంటి చెట్లు వేసుకోండి. కొంచెం పర్వాలేదు, పొలం వెళ్ళి చూసుకుంటాం మేము సొంత మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా వేసుకోవచ్చండి. కొంచెం పొలం వెళ్ళలేని వాళ్ళకి కష్టపడి ఒక 3 ఏళ్ళు తోట పెంచితే అండి 5వ ఏడు నుంచి ఆదాయానికి వస్తాయి. మీకు నికర ఆదాయం ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. మీ పొలం అన్యాక్రాంతం కాకుండా ఎప్పుడు వెళ్ళినా మీ పొలంలో ఏ చెట్లతో రెడీగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇటువంటి లేటెస్ట్ పనసలు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇందులో తెల్ల పనస, ఎర్ర పనస, పసుపు పనస 3 రకాలు ఉన్నాయండి. 3 కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసి అమ్ముకోవచ్చు. ఇది ఇయర్లీ ఒకసారి కాదండి. మా దగ్గర అయితే ఇప్పటికి ఒక 8-9 ఏళ్ళు వయసున్న చెట్టు ఉంది. ఒక 20 కాయలు కాస్తున్నాం చెట్టు. 20 కాయలు యావరేజ్ని మీరు కాయ 100-150 రూపాయలు వేసుకున్నా కానీ ఒక 2,000 రూపాయల ఆదాయం ఉంటుంది. ఎకరానికి ఒక 200 చెట్లు, 180 నుంచి 200 చెట్లు వేసుకోవచ్చండి. చెట్టుకు 2,000 అనుకున్నా మీకు ప్రతి సంవత్సరం రాదు. ఏదో అప్రాక్సిమేట్గా చెప్తున్నాం, మనం లాస్ పెడతా కాదండి. ఇది ప్రకృతి. కాయొచ్చు, ఎక్కువ కాయొచ్చు, కాయకపోవచ్చు, లేదా కాసిన కాయలు ఏ వానో గాలి దుమ్ము వచ్చి రాలిపోవచ్చు. ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకునే వ్యవసాయం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరైనా కొంచెం దూరంగా పొలం ఉండి వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా ఉన్నవాళ్ళు ఇటువంటి పనస తోటలు లాంటివి పెంచుకోండి, బాగుంటుంది. మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. ఒక కొత్త రకం పనసను మనం పెంచాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. పెద్ద జీరో మెయింటెనెన్స్, ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు. పొలంలో రోజు వెళ్ళి పొలంలో ఉండక్కర్లేదు. ఈ జనవరిలో పిందులు కాయలు స్టార్ట్ అయితే మీకు మే జూన్కి కాయలు వస్తాయన్నమాట అండి. సమ్మర్లో కాయలు తయారవుతాయి అన్నమాట. అమ్ముకోవడానికి బాగుంటాయి. పైగా పనసకాయ నేచర్ మీట్, ప్రకృతి ఇచ్చిన మాంసం కాబట్టి కూర కూడా వండుకుని బాగా తింటున్నారండి. మధ్య పెళ్ళిళ్ళలో కూడా పనసకాయ బిర్యానీ గట్రా చేసేస్తున్నారండి. ఇలాగా ఈ రకంగా పనసకాయని కూరకి, పండుకి, కేరళలో అయితే డ్రై చిప్స్ ఇటువంటివన్నీ కూడా తయారు చేస్తున్నారు. పనసకాయ పౌడర్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి పనసకాయ ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో చాలా ఉంటుంది. వేరే దేశాల్లో అయితే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు పనసకాయలు బాగా ఎక్కువగాని. కాబట్టి మన ఇండియాలో కూడా చాలామందికి కొండ ప్రాంతం, మెట్ట ప్రాంతం, బీడు భూములు ఉన్నవాళ్ళు, దూరంగా పొలాలు ఉన్నవాళ్ళు ఏదో బోర్ వేసుకుని డ్రిప్ ద్వారా పనస చెట్లు 3-4 ఏళ్ళు పెంచుకుంటాయండి. మళ్ళీ మీకు 60-70 ఏళ్ళు అయినా సరే పనస తోట మీకు లైఫ్ అంతా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి కొత్త రకం పనసలని, వంగడాలను ఎంచుకోండి, బాగుంటుంది. చాలా మంచి చూడండి. ఇవ్వండి, మీరు ఇప్పుడు దాకా ఎల్లో పనసకాయలు చూశారు, కొండ పనసకాయలు, బురద పనసకాయలు, ఏరు పనస అన్నీ చూశారు. ఈ మనకన్నా బాగా కేరళలో ఎక్కువ ఫేమస్ అండి. కేరళ వాళ్ళు అయితే పనసకాయల్లో దాదాపు 30 రకాల పనసలు పెంచి పోషిస్తున్నారండి అక్కడ. వాళ్ళ పనసకాయ కూడా వాళ్ళ దైనందిన జీవితంలో ఒక భాగం అలాగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆంధ్ర, తెలంగాణలో కూడా ఈ పెంచండి, బాగుంటాయి. ఇది సప్తగిరి నర్సరీ. మా దగ్గర ఈ మొక్కలన్నీ కూడా అంటుకట్టిన మొక్కలు అందుబాటులో ఉన్నాయండి. వైట్ పనస దొరుకుద్దండి, రెడ్ పనస దొరుకుద్దండి, ఎల్లో పనస 3 దొరుకుతాయి. ఈ కాకుండా వియత్నాం సూపర్ ఎర్లీ ఉందండి, అలాగే J33 ఉందండి. దాదాపు 5-6 రకాల పనసలు ఉన్నాయి. 6 రకాల పనసలు కూడా పెంచుకోవచ్చు. ఈ 6 రకాల్లో ఒక పనస మాత్రం 2 సార్లు కాదండి. వియత్నాం సూపర్ ఎర్లీ ఆ పనస వచ్చి ఇదిగోండి ఈ సైజు కాయలు కానీ వస్తాయండి. ఈ సైజు కాయ అయితే కూర కోసుకోవచ్చండి. కూర కోసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ సైజు మించి పండు అవ్వాలంటే మీకు
ఇదిగోండి ఈ సైజు వరకు వస్తాయి అనమాట అండి. దాదాపు ఒక 7-8 కేజీలు. ఇది పండుకి, ఇది వియత్నాం సూపర్ ఎర్లీ. దాన్ని బట్టి మీరు మీకు నచ్చినారు అవకాశం ఉన్నవాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు పనస తోటలో వేసుకోండి, పర్వాలేదు.